హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగుండారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బీఆర్ ఫ్యామిలీ ఇన్ దుబాయ్. నేను ఇంతకుముందు ఫ్రూట్ వెజిటేబుల్ మార్కెట్ చూపించినాను కదా, అది కాకుండా దానికి ఎదురుగా ఇంకొక మార్కెట్ ఉంది. ఇది బ్లూమ్ మార్కెట్. అదే ఆడి ఏలు పెట్టి చూపిస్తాను. ఆ పక్క నుంచి రోడ్డు దాటుకొని ఈ పక్కకు వచ్చే బ్లూమ్ మార్కెట్కి వస్తాము. దాని మాదిరి ఈడ కూడా సేమ్, కాకపోతే దానికంటే ఇంకా రేట్ తక్కువ. ఈడ పదండి లోపలికి పోదాము. ఒకవేళ నా ఛానల్ని ఇప్పుడే కనుక చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకుని ఉంటే బెల్ ఐకాన్ని ప్రెస్ చేసినారో లేదో చూసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకంటే చేసుకున్న వాళ్ళే ఎక్కువ చూస్తూ ఉండరు. సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. థంబ్నెయిల్లో పెట్టినట్టు దుబాయ్లో ఇది ఒక పెద్ద సంత మార్కెట్. ఈడ అన్ని రేట్ తక్కువే ఉంటాయి. ఈడ కనపడుతుంది కదా పచ్చిమిరపకాయల ప్యాకెట్, ఈ కేజీన్నర ఉంటాయి. ఈ ఒక్క ప్యాకెట్ కలిసి 5 dirhams అంట. ఎంత తక్కువ! మేము ఉండే కాడ 1/4 kg 5 dirhams, ఈడ కేజీన్నర ప్యాకెట్ 5 dirhamsకి ఇచ్చాను. ఎంత తక్కువ రేటో! ఈడన్నీ బాక్సులుగా ఉంటాయి. ఈడన్నీ ఉల్లగడ్డలు ప్యాకెట్లలో కట్టి పెట్టినారు చూడండి. 5 kgలు 10 kgలు. ఈ పక్క క్యారెట్, క్యాబేజీ, క్యాలీఫ్లవరు, బెండకాయలు, సొరకాయలు అన్నీ బాక్స్ ఎత్తిచ్చారు. ఈ బాక్స్ మొత్తం 15 dirhams అంట. బెండకాయలు, అన్ని బెండకాయలు మేమేం చేసుకోవాలని తీసుకోలే. ఇంకా ఆ పక్క కీరకాయలు కనపడుతున్నాయి కదా, ఆ కీరకాయలు కూడా 2 kgలు 5 dirhams అంట. ఫ్రెష్గా భలే ఉన్నాయి. ఇది పెద్ద మార్కెట్. ABC అని 3 రకాలు ఉంటాయి. ఫ్రూట్స్, వెజిటేబుల్స్, ఆకుకూరలు అన్ని రేట్ తక్కువే. ఏమైనా బాక్సులు ఇచ్చేస్తారు. అవి కూడా 10 dirhams 15 dirhams, అంతకంటే ఎక్కువ ఏది ఉండదు. అన్ని రేటు తక్కువే. బెండకాయలు, బీరకాయలు, వంకాయలు అన్నీ ఉన్నాయి చూడండి. ఈ పక్క బీట్రూట్ బాగానే ఉంది, తీసుకుందాం అనుకుంటా ఉన్నాం మేము. చిన్నవి ఉన్నాయి చూడు. कितना बीटरूट? पूरा बॉक्स चाहिए? नहीं, किलो बोलो। किलो ले लो मुश्किल। कितना? लो 3 dirham। 2 किलो लियो 5 dirham दी। 2 किलो ఇవి బాగానే ఉంటాయి చూడు. అంటే వాడిపోయినాయా? ఒక కేజీ తీసుకో. చూడు బాగుంటే తీసుకో, లేకుంటలేదు. ఒక్కిపోయినాయా? సరే వేరే చాటు చూద్దామ్మా. మేము పచ్చి మామిడికాయల కోసం స్టార్టింగ్ నుంచి చూసుకుంటా వచ్చినాము. లాస్ట్కి ఈ షాప్లో అయితే దొరికినాయి. ఇది ఒక్కొక్క ప్యాకెట్ 6 dirhams అంట. దీంట్లో 4 kgలు మామిడికాయలు ఉంటాయి అటు ఇటుగా అని చెప్పినాడు. అది 6 dirhams 60 dirhams నాకు కన్ఫ్యూజన్గా ఉంది. ఆయన వేలు చూపించేది మాత్రం అర్థమవుతుంది, వీడియో ఎడిట్ చేసేటప్పుడు అర్థమవుతుంది. ఈడ తెల్లగడ్డలు కనపడతాయి కదా, ఇవన్నీ తోలు ఒలిసినేటివి. ఇది ఒక్కొక్క ప్యాకెట్ 15 dirhams అంట. 15 dirhams. ఓ పక్కేమో శుభ్రంగా ఒలిసినట్టుండే, ఇంకో పక్కేమో సంచుల్లో తెల్లగడ్డలు ఉన్నాయి, ఎర్రగడ్డలు
టమాటాలు, తెల్లగడ్డలు, ఉల్లగడ్డలు అన్నీ 5 dirhams మాత్రమే. చాలా తక్కువ. మనం ఏది అడిగినా సంచి ఎత్తిచ్చారు. మనం చేయబెట్టేదానికి ఉండదు, చూసేదానికి ఉండదు. ఇలాంటి షాపులకు పోవాలంటే కనీసం ఒక 3-4 కలిసి పోవాలి. ఏవి తీసుకున్నా అందరం షేర్ చేసుకోవాలి. అంత ఒక్కరు పోతే వేస్ట్. చాలామంది కలిసిపోతేనే దీనికి బెస్ట్. మేము మునక్కాయల కోసం వెతుకుతా ఉంటే లాస్ట్కి ఒక షాప్లో కనిపించినాయి మునక్కాయలు. ఇక్కడ సంచి కనపడుతుంది కదా, ఆ సంచి 25 dirhams చెప్తున్నాడు. లాస్ట్కి 20 dirhamsకి ఇచ్చాడు. దాంట్లో ఇంచుమించుగా 30 కాయలు ఉన్నాయి మునక్కాయలు. అన్ని మునక్కాయలు ఒక్కరం ఏం చేసుకుంటామో, అందుకే మేము కూడా 3 ఫ్యామిలీలు కలిసిపోయినాము. ఏవి తీసుకున్నా ముగ్గురం షేర్ చేసుకుంటాము. ఈ మునక్కాయలు అయితే ముదిరిపోయినాయి, ఏమంత బాగలేవని తీసుకోలే. ఈడ కరివేపాకు, కొత్తిమీర అన్ని 1 dirham, 2 dirham, 3 dirhams కూడా ఇచ్చినారు. చాలా బాగునింది ఫ్రెష్గా. ఈ మార్కెట్ వచ్చి అల్కోర్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్ మార్కెట్ అడ్రస్ కొడితే గూగుల్లో ఖచ్చితంగా ఈడిగే వచ్చాము. ఆ ఫ్రూట్ అండ్ వెజిటేబుల్ మార్కెట్ నుంచి ఆపోజిట్ కొంచెం రోడ్డు క్రాస్ చేసి యువతలకు వచ్చే బ్లూ మార్కెట్ ఉంటుంది. కరెక్ట్ అడ్రస్ చెప్తానా, చాలా బాగుంటాయి. ఈడికి పోయే తలకే 3-4 పోవాలా, ఒక్కరు పోతే వేస్ట్. 3-4 పోయి వచ్చినేటి అన్ని తీసుకునేటి అన్ని అందరం తలాయిని తీసుకుంటేనే వర్త్. ఈడైతే మేము తిరగంగా చూడంగా తాటికాయలు కూడా కనిపించినాయి. ఇది ఒక్కొక్క తాటికాయ 10 dirhams అంట. అంటే మన ఇండియన్ రూపీస్తో 220 రూపాయలు. ఒక్క తాటికాయ తీసుకుంటే దాంట్లో నుంజలు 2 కానీ 3 కానీ ఉంటాయి అంతే. అది 220 రూపాయలు పెట్టే ఒక 2-3 నుంజలు వచ్చాయి అంతే. అవి ముదిరిపోయింటే ఇంక అసలు తినలేము. అందుకనే ఈ వద్దులే అని మేము ఇంక టెంకాయలు తీసుకుందామని, నీళ్ళ టెంకాయలు, పచ్చి టెంకాయలు అంటాం మేము, అవి తీసుకుంటాము. ఈడ మన ఇండియన్ టెంకాయల కంటే శ్రీలంక టెంకాయలు ఎక్కువ ఉంటాయి. దీంట్లో నిండా నీళ్లు ఉంటాయి. ఇది మాకు దగ్గరలో ఉండే షాప్లో 9 dirhams పెట్టి కొనుక్కుంటాం ఒక్కొక్క కాయ. ఈడైతే ఈ బాక్స్ మొత్తం 35 dirhams అంట. దీంట్లో 6 కాయలు ఉన్నాయి, 5.5 రూపాయలు అట్లా పడుతుంది. 33 ma'am is my bill. Okay, so I have to pop it 2 dirham. If I didn't pop it 2 dirham, how I'll చెరు 3 తీసుకున్నా. 2 box? एक बॉक्स काटेगा? फिर इस पाया ఇది చేంజ్ చేసుకుందాము. ఇది పొడుగ్గా ऊपर पानी आप नहा सकते हैं. ఇక్కడ ఫ్రూట్స్ వెజిటేబుల్స్తో పాటు డ్రై ఫ్రూట్స్ కూడా ఉన్నాయి. వీటితో పాటు ఒక సూపర్ మార్కెట్ కూడా ఉంది. ఆ మార్కెట్లో చాలా తక్కువ రేట్లు. ఇంకా ఇక్కడ వాటర్ మిలన్ కనపడతాయి కదా, ఇది ఒక్కొక్క కాయ 5 dirhams, 10 dirhamsకు ఇస్తా ఉండరు. ఇట్లా రకరకాల షాపులు ఉంటాయి. దారమ్మిటే ABC అని కనపడతా ఉంటాయి కదా, అటు ఇటు ఎన్ని షాపులు ఉన్నాయో చూడండి. వెజిటేబుల్స్ మనం అంతా ఒకసారి తిరిగి ఎక్కడైతే ఫ్రెష్గా ఉంటాయో, ఎక్కడైతే తక్కువకి ఇస్తారో ఆడే తీసుకోవచ్చు. ఇంకా మనం అంతా తిరిగి అలసిపోతే టీ, కాఫీ, బిస్కెట్లు, చాక్లెట్లు అన్నీ కూడా లోపలనే ఉన్నాయి. తిరిగి బయటికి రావచ్చు. బజ్జి మిరపకాయలు చూడండి ఫ్రెష్గా ఎంత బాగుండాయో, ఇప్పుడే దించినట్టున్నారు. ఇంకా లోపల చాలా షాపులు ఉన్నాయి. అన్ని ఫ్రూట్స్, వెజిటేబుల్స్ ఎంత కలర్ఫుల్గా అరేంజ్ చేసి పెట్టినారో, చాలా బాగున్నాయి. ఇంకా మా షాపింగ్ అయిపోయింది. ఎంట్రన్స్లో, ఎగ్జిట్లో ఇలాంటి థర్మాకోల్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ పెట్టినారు. వీటితో పిల్లలు ఆడుకుంటా ఉన్నారు. మోహిత్కి అయితే క్యారెట్ ఇష్టం, అందుకే క్యారెట్ తీసుకొని ఆడుకుంటా ఉన్నాడు. అమ్మ నాకు ఫోటోది, వీడియోది, నేను వాయిస్ చెప్తా, నా వీడియో రికార్డ్ చెయ్యి అని చెప్తా ఉన్నాడు. హాయ్ ఫ్రెండ్స్, మేమైతే ఈ మార్కెట్కి వచ్చినాము, నాకైతే ఈ క్యారెట్ ఇష్టము, ఇంకా ఏంటేంటో మాట్లాడి చెప్తాడు. ఓకే బాయ్ ఫ్రెండ్స్ అని లాస్ట్ చెప్పేసిండు. నీకంటే పెద్దగుందిరా అది, పోయిలేవురా నాయనా. మా షాపింగ్ అయిపోయింది. మేమైతే మా ఫ్రెండ్ వాళ్ళ కార్లో పోయినాము. వాళ్ళవి మాయి అన్నీ కలిసి డిక్కీ నిండిపోయింది. ఆకుకూరలు, కూరగాయలు, ఫ్రూట్స్ అన్నీ తెచ్చుకున్నాము. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో కలుద్దాం. బాయ్.